వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పేపర్ లీక్ కేసులో కొనసాగిస్తున్న సిబిఐ దర్యాప్తు, విచారణలో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్. ప్రతిపక్ష పదవికై అసెంబ్లీలో వైసీపీ పోరు, అలా అయితేనే అసెంబ్లీకి వస్తా అంటూ మారం చేస్తున్న జగన్. జోరుగా సాగుతున్న కల్కి కలెక్షన్లు, ట్రెండ్ అవుతున్న రౌడీ బాయ్ క్యామియో రోల్. వాలంటీర్ల పోస్టులు ఉన్నట్టా లేనట్టా వివరణ ఇవ్వాలంటూ రోడ్డెక్కిన వాలంటీర్లు. స్టాక్ మార్కెట్లో మొదటి రోజే లాభాల పంట, కారణం కూటమి ప్రభుత్వమేనా? వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కేసుకు సంబంధించి దర్యాప్తును సిబిఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న అశుతోష్, మునీష్ ప్రకాష్ను సిబిఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. బీహార్లోని పాట్నాలో వీరిని అదుపులోకి తీసుకుంది. లీక్ అయిన పేపర్ను పొందిన విద్యార్థులను మునీష్ తన కారులోనే తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఆ విద్యార్థుల్లో 2 డజన్ల మందికి అతడే ఒక రూమ్ కూడా బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో నిందితుడైన అశుతోష్ పేపర్ లీక్లో భాగస్వాములైన విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించినట్లు గుర్తించారు. అయితే పేపర్ లీక్కు సంబంధించి సిబిఐ ఇప్పటికే క్రిమినల్ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటు బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నమోదు చేసినటువంటి అభియోగాలను సైతం తమకు బదలాయించాలని సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గుజరాత్లోని గోధ్రా తాలూకా పోలీస్ స్టేషన్లో మాల్ ప్రాక్టీస్పై ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. సిబిఐ మొత్తం ఈ వ్యవహారంలో 6 కేసులకు సంబంధించి దర్యాప్తు చేస్తోంది. అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. లేదంటే సభకు వచ్చే ఉపయోగం ఉండదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటున్నారు ఆయన. తాను గెలిచినప్పుడు టీడీపీకి ప్రతిపక్ష హోదాపై ఎమ్మెల్యేల లెక్కలు చెప్పిన జగన్ ఇప్పుడు దానికోసం అభ్యర్థిస్తూ 2 ముఖాలు చూపించడం చర్చనీయాంశంగా మారింది. అదీకాక ఆ 4 పేజీల లెటర్లో అన్ని అబద్ధాలే పేర్కొన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీలో 11 స్థానాలే దక్కాయి. సభలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా, జగన్కు ప్రతిపక్ష నేత హోదా లభించాలంటే కనీసం 10% సీట్లలో అంటే 18 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ 7 స్థానాలు తగ్గాయి. దీనితో స్పీకర్ ఆయన్ను సభలో వైసీపీ శాసనసభాపక్ష నేతగా గుర్తిస్తారు తప్ప ప్రతిపక్ష నేతగా గుర్తించే వీలు లేకుండా పోయింది. అయినా సరే తనకు విపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని, లేదంటే అసెంబ్లీకి రానున్నట్లుగా బెదిరించే ధోరణిలో జగన్ స్పీకర్కు లేఖ రాశారు. సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం, అర్జునా అంటూ ఫ్యాన్స్ అరిచి గోల చేస్తున్నారు. అంతలా అర్జునుడు ఎవరు? కల్కి క్లైమాక్స్ను తన భుజాలపై మోసింది ఎవరు? క్లైమాక్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిన ఆ హీరో ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. నేడు రిలీజ్ అయిన ఈ చిత్రంలో ఎంతోమంది స్టార్ కాస్టింగ్ ఉంది. మృణాల్ ఠాగూర్, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, ఆర్జీవి, ఫరియా అబ్దుల్లా, ఇలా ఇంతమంది ఉన్నా వారి పాత్రలు గెస్ట్ రోల్స్గానే ఉన్నాయి. కానీ చివరిలో విజయ్ దేవరకొండ పాత్ర మాత్రం కల్కి సెకండ్ పార్ట్కు తెరలేపింది. వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అన్న దానిపై కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే వారిని తప్పించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను గత ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రతి ఇంటికి పథకాలను తీసుకెళ్లడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో వాలంటీర్లు కీలక భూమిక పోషించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ వ్యవస్థ ఫుల్ సక్సెస్ అయిందని భావించారు. పింఛన్ల దగ్గర నుంచి అన్ని ఇంటి వద్దకే తెచ్చి ఇస్తుండడంతో ప్రజలు కూడా ఖుషి అయ్యారు. తమకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా వాలంటీర్తో చెబితే క్షణాల్లో పని అయిపోతుండడంతో ప్రజలు కూడా ఈ వ్యవస్థను ఆదరించారు. అయితే తొలి నుంచి వాలంటీరీ వ్యవస్థపై ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెదవి విరుస్తున్నారు. వైసీపీ నేతలు తమ ముఖ్య కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ చేసే ప్రయత్నంలో భాగమని ఈ వ్యవస్థను అనేకసార్లు వ్యతిరేకించారు. అయితే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని భావించి చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థపై సానుకూలంగా స్పందించారు. కూటమిలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ల వ్యవస్థను ఒకప్పుడు వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనితో వీరి వల్ల ఉపయోగం ఏంది అని చర్చ అధికార పార్టీలో మొదలైంది. అయితే ఇద్దరు నేతలు ఎన్నికల సమయంలో మాత్రం తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూ నెలకు 5,000 కాదు 10,000 రూపాయల వేతనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. భారత స్టాక్ మార్కెట్ సూచీలు దుమ్ము లేపుతున్నాయి. కొద్ది రోజులుగా వరుస లాభాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ లభించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఉత్సాహం నెలకొంది. అక్కడ నుంచి ఇక పడిపోయేదే లేదు. వరుసగా పెరుగుతూ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ కూడా దూసుకెళ్తున్నాయి. ఎన్నికల ఫలితాల రోజు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ దాదాపు 70,000 పాయింట్ల వద్ద కదలాడగా
ఇప్పుడు ఏకంగా 79,000 మార్కు దాటి ఉండడం విశేషం. ఈ వార్త రాసే సమయంలో సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్ల లాభంతో 79,000 లెవెల్స్లో ఉంది. ఇదే సమయంలో కొన్ని ఐపీఓలు స్టాక్ మార్కెట్లలో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడు దిండుగుల్ ఫార్మ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ స్టాక్ ఇవాళ బీఎస్సీ ఎస్ఎంఈ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. ఇష్యూ ధర 54తో చూస్తే కనుక ఏకంగా 90% ప్రీమియంతో 102.60 వద్ద లిస్టింగ్ అయింది. ఇక అక్కడితో ఏమీ ఆగలేదు, మళ్ళీ అప్పర్ సర్క్యూట్ కొట్టి రూపాయి 107.73 వద్ద స్థిరపడింది. ఇక ఇష్యూ ధరతో చూస్తే ఇది 99.50% ఎక్కువ కావడం విశేషం. ఈ లెక్కన తొలి రోజే దాదాపు 100% షేర్ పెరిగిందని చెప్పవచ్చు. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.